సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మనం చర్చించుకోబోతున్నాం ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2021 గురించి. అలాగే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఈ విషయాల గురించి మనకు వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్మన్ గారు తెనాలి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్కారం సార్. మరి శ్రీనివాసరావు గారితో మాట్లాడి మనం ఈ విషయాల గురించి తెలుసుకునే ముందుగా సారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1993లో చేరారు. అలాగే 2019లో చీఫ్ జనరల్ మేనేజర్ గాను అలాగే అంబుడ్స్మన్ గారు తన పదవి బాధ్యతలు చేపట్టి మరి వినియోగదారులకి మరింత సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం సార్తో మాట్లాడడం చాలా ఒక అవగాహన కార్యక్రమం. ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని చేయబోతున్నాం. మనకు తెలియజేస్తున్నందుకు సార్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, అసలు ఈ అంబుడ్స్మన్ స్కీమ్ గురించి అసలు ఈ రోజే ఎందుకు ఇది వివరించాలి అనుకుంటున్నారు సార్? భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది మన దేశ సెంట్రల్ బ్యాంక్ అనే విషయం అందరికీ తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ నిర్వహించే ముఖ్యమైన విధులలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది ఒకటండి. ఈరోజు ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా మన దేశంలో ఉన్న అందరూ అంబుడ్స్మన్ ఒకేసారి వివిధ రకాలైన సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత దూర ప్రాంతాలకి ప్రజలను చేరుకొని మా యొక్క స్కీమ్ గురించి వివరించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అండి. అందుచేత ఈరోజు మీతోటి వచ్చి ముచ్చరించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఈ అవకాశం కల్పించినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. ఓకే సార్, ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అన్నారు కదా, అంటే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ఉంది సార్? ఇందాక ప్రస్తావించినట్టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్య విధి. అయితే ఈ దిశగా 1995 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు యొక్క ఖాతాదారుల రక్షణ కోసం బ్యాంకింగ్ అంబుడ్స్మన్ స్కీమ్ అనేది ఒకటి ప్రారంభించడం జరిగిందండి. సమయానుసారం మన బిజినెస్ మార్పులకు అనుగుణంగా ఈ స్కీమ్ను సవరిస్తూ కూడా వచ్చింది. అట్లాగే పెరుగుతున్న అవసరాలను బట్టి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కస్టమర్ల కోసం 2018లో అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అనే స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మనకి సిస్టమ్ పార్టిసిపెంట్స్ ఈ రోజున మనకి డిజిటల్ లావాదేవీలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటి వినియోగదారుల కోసం అని చెప్పి అంబుడ్స్మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది 2019లో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ 3 స్కీములు కంకరెంట్గా జరుగుతూ వచ్చాయండి. అయితే 2021లో ఈ 3 స్కీములను కలిపి ఏకీకృతం చేసి ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ 2021 అనేది ప్రారంభించడం జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది. నవంబర్ 12, 2021న మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ ఎప్పటి నుంచో ఉంది కదా ఈ స్కీమ్ అనేది, మరి కొత్త స్కీమ్ విశేషాలు ఏంటి సార్? దీనివల్ల ప్రజలకు కలిగే బెనిఫిట్స్ ఏంటంటారు? ఇది వరకు 3 స్కీములు సపరేట్గా జరుగుతూ ఉండడం వలన ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో ఫిర్యాదు ఉన్న ఏ కన్జ్యూమర్ అయినప్పటికీ సపోజ్ ఆ ఫిర్యాదుని బ్యాంకింగ్ అంబుడ్స్మన్ గారికి పంపించారనుకుందామండి. బ్యాంకింగ్ అంబుడ్స్మన్ దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని చూసి ఇది బ్యాంక్కి సంబంధించిన కంప్లైంట్ కాదు, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన కంప్లైంట్ కాబట్టి అని దాన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అంబుడ్స్మన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగేదండి. ఈ కార్యక్రమంలో కొంత టైం వేస్ట్ కావడం జరుగుతుంది, కొంత డిలే కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఒక కస్టమర్ ఆంధ్రప్రదేశ్లో ఆయన వినియోగదారుడు అనుకుందాం. ఆయన ప్రస్తుతానికి కలకత్తాలో పనిచేస్తున్నారు అనుకుందాం. ఆయన ఏ అంబుడ్స్మన్ గారిని అప్రోచ్ కావాలి? కలకత్తాలో ఉన్న అంబుడ్స్మన్ గారి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంబుడ్స్మన్ గారి దగ్గరికి వెళ్ళాలా అనేది కొంచెం ఆయనకి ఒక సమస్య, ఒక డిఫికల్టీ ఉంటుంది. అవన్నీ దూరం చేసి ఈ స్కీమ్లో వన్ ఇండియా వన్ అంబుడ్స్మన్ అంటే ఏ ప్రాంతంలో ఉన్న కస్టమర్ అయినా ఒకే ఒక అంబుడ్స్మన్ గారికి రావడం జరుగుతుంది. ఇదివరకు ఉన్న డిఫికల్టీస్ లైక్ బ్యాంక్ కంప్లైంట్, నాన్ బ్యాంకింగ్ కంప్లైంట్, సిస్టమ్ పార్టిసిపెంట్ కంప్లైంట్ అనేది లేకుండా ఒకే అంబుడ్స్మన్ గారికి దీన్ని సమర్పించినట్లయితే వాటిని మేము పరిశీలించి తగు న్యాయం చేయడం జరుగుతుందండి. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఈ అంబుడ్స్మన్ పథకం ఉంది కదా, ఈ పథకం కిందకి అసలు ఎవరెవరు కవర్ చేయబడతారంటారు? ఈ పథకం ప్రకారం మన ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ అండి. కమర్షియల్ బ్యాంక్స్ అంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసోసియేట్ బ్యాంక్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకులు, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, ఆల్ ఫారిన్ బ్యాంక్ బ్రాంచెస్, అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, అలానే
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, మన డిపాజిట్లు స్వీకరించే అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ డిపాజిట్లు స్వీకరించినప్పటికీ కస్టమర్స్తో డీల్ చేసే కంపెనీలు డిపాజిట్లు స్వీకరించినప్పటికీ కస్టమర్స్ ఇంటర్ఫేస్ కలిగిన 100 కోట్ల పైబడి ఆస్తులు కలిగినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఈ స్కీమ్ కిందకు వస్తాయండి. అలాగే షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ స్కీమ్ కిందకు వస్తాయి. అలాగే నాన్ షెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాటి యొక్క డిపాజిట్లు 50 కోట్లు మించి ఉన్నట్లయితే కనుక ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయండి. ఇవి కాకుండా పాత స్కీమ్లో కవర్ అయిన అన్ని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి ఈ స్కీమ్ కిందకు వస్తాయి. ముందు ఇంకా కవర్ కాని రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏమైనా ఉంటే వాటిని ఈ స్కీమ్లోకి తీసుకురావాలనేది రిజర్వ్ బ్యాంక్ యొక్క ఉద్దేశం అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ అంబుడ్స్మెన్ స్కీమ్ ఉంది కదా, ఈ స్కీమ్ కింద ఏ వివాదాలు పరిష్కరించబడతాయంటారు? ఎవరెవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు? ఇది వరకులో నేను ప్రస్తావించినట్లు బ్యాంకింగ్ ఒంబడ్స్మ్యాన్ స్కీమ్ అని ఒకటి ఉండేది. ఆ స్కీమ్ ప్రకారం ఒక 31 సమస్యల కారణం చేత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంబడ్స్మ్యాన్కి కంప్లైంట్ చేయడం జరిగేది. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కస్టమర్లు ఒక 13 రకాల వివిధ కారణాల చేత మన దగ్గరికి రిజర్వ్ బ్యాంక్ ఒంబడ్స్మ్యాన్ స్కీమ్కి రావడం జరిగేది. అలాగే డిజిటల్ ఒంబడ్స్మ్యాన్ కంప్లైంట్స్ ఒక 6 రకాలు ఉండేవండి. ఈ కొత్త స్కీమ్లో ఇలాగా ఒక కారణం అంటే ఏమీ మెన్షన్ చేయలేదండి. సేవా లోపం అనేది కేవలం ఒకే ఒక విషయం. ఆ బ్యాంక్ రెగ్యులేటెడ్ ఎంటిటీ అవునా కాదా అనేది ఒకటి. ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీ చేసే బిజినెస్ రెగ్యులేటెడ్ బిజినెస్ అయినట్లయితే ఆ బిజినెస్ ఇచ్చే క్రమంలో ఏదైనా సేవా లోపం జరిగినట్లయితే ఆ సేవా లోపం కారణం చేత రిజర్వ్ బ్యాంక్ ఒంబడ్స్మ్యాన్ గారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందండి. సో ఈ కారణం పలానా కారణం చేత అనేది తేడా ఏం లేదండి. ఏ ఫిర్యాదు అయినా సరే స్వీకరిస్తాం. సేవా లోపం అయి ఉండాలి, ఆ సేవలో బ్యాంకులు అందించేవి ఉండాలండి. అంటే ఇప్పుడు ఫిర్యాదు చేయాలి అనుకోండి సార్, ఎవరైనా సరే ఫిర్యాదు చేయాలంటే అసలు ఎక్కడికి రావాలి, ఎవరిని సంప్రదించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇందాక ప్రస్తావించుకున్నట్లు ఇది ప్రతి స్టేట్లో ఒక ఒంబడ్స్మ్యాన్ గారు ఉన్నారనుకోండి. వేరే ఒంబడ్స్మ్యాన్కి వేరే అడ్రస్ ఉండేది. ఇప్పుడు ఏకీకృత ఒంబడ్స్మ్యాన్ పథకం ఇంటిగ్రేటెడ్ ఒంబడ్స్మ్యాన్ స్కీమ్ ప్రకారం ఒకే అడ్రస్ ఇవ్వడం జరిగిందండి. అది 3 రకాలుగా ఒక కస్టమరు, ఒక కన్జ్యూమరు రిజర్వ్ బ్యాంక్ ఒంబడ్స్మ్యాన్ అప్రోచ్ కావచ్చు. ఒకటి వారి వెబ్సైట్లో లింక్ వచ్చి https://cms.rbi.org.in. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడం కష్టమైతే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఫ్రంట్ పేజ్, మనం లోడింగ్ పేజ్ అంటాం చూడండి, అక్కడ లాడ్జ్ ఏ కంప్లైంట్ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన ఆ యొక్క పోర్టల్కి తీసుకువెళ్ళడం జరుగుతుందండి. అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటంటే ఈమెయిల్ ద్వారా పంపించడం. ఈమెయిల్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. crpc@rbi.org.in అండి. ఎవరికైనా వెబ్సైట్కి వెళ్ళే సౌకర్యం లేదు, ఈమెయిల్ సౌకర్యం లేదు అనుకుందామండి. వాళ్ళు ఫిజికల్ కంప్లైంట్ అంటే ఒక లెటరో ఒక కార్డు మీదో పోస్ట్ ద్వారానో మాకు ఒక సెంట్రల్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ అండి, సిఆర్పిసి అనేది ఒకటి నెలకొల్పడం జరిగింది. చండీగఢ్లో రిజర్వ్ బ్యాంక్లో ఉందండి. వారికి పోస్ట్ ద్వారా పంపించినప్పటికీ అది స్వీకరించి సిఎంఎస్ పోర్టల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో పోర్టల్ ద్వారా రావచ్చు, ఈమెయిల్ ద్వారా రావచ్చు, లేదా ఫిజికల్ లెటర్స్. పోర్టల్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఎవరికైనా తెలియడం అది చేయడం అందరికీ రాకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఫిజికల్గా పోస్ట్ చేయొచ్చు. ఓకే సార్, అలాగే ఇప్పుడు ఫిర్యాదు చేస్తే దీనికి సంబంధించి ఎలాంటి రుసుమైనా ఉంటుందా సార్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంబడ్స్మ్యాన్ కస్టమర్స్ ఫిర్యాదులని పరిష్కరించడానికి ఏ విధంగా రుసుము వసూలు చేయాలండి. ఇది కంప్లీట్గా ఫ్రీ సర్వీస్. సో ఏ విధమైన డీడీ కానీ చెక్ కానీ రుసుము కానీ పే చేయవలసిన అవసరం లేదు. సో పోర్టల్లో వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ పంపించవచ్చు, లేకపోతే ఈమెయిల్ పంపించవచ్చు, లేకపోతే చెప్పుకున్నట్టు ఫిజికల్ లెటర్ కూడా రాసి సిఆర్పిసికి పంపించవచ్చు అండి. ఓకే, అంటే కొన్ని వాటికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది కదా, ఇప్పుడు దీనికి సంబంధించి అయితే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి. ఓకే సార్, ఇప్పుడు ఎవరైనా ఒక ఫిర్యాదుదారుడు ఒక కంప్లైంట్తో మీ దగ్గరికి వస్తే అసలు ఎట్లా ఉంటుంది సార్, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఇందాక చెప్పినట్లు వెబ్సైట్ ద్వారా రావచ్చు, ఈమెయిల్ ద్వారా రావచ్చు, ఫిజికల్ కంప్లైంట్ ద్వారా కూడా రావచ్చు. సో వెబ్సైట్ ద్వారా రావడానికి మనం ఎక్కువ రికమెండ్ చేస్తాం. ఎందుకంటేనండి వెబ్సైట్లో మీకు గైడెడ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏం ఫిలప్ చేయాలి, ముందు ఆయన కస్టమర్ యొక్క పేరు, ఆయన ఒక మొబైల్ నెంబరు, అట్లానే ఆయనకి ఈమెయిల్ ఉంటే కానీ ఈమెయిల్ ఐడి, అట్లా ఒకటి తర్వాత ఒకటిగా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాము.
కంప్లైంట్ ఏ బ్యాంక్ పైన, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ పైన, లేకపోతే సిస్టమ్ పార్టిసిపెంట్ పైన, దాన్ని బట్టి ఆ పేరు కూడా వస్తుందండి. ఏ బ్యాంక్ పైన ఫిర్యాదు, ఏ బ్రాంచ్ పైన ఫిర్యాదు, అట్లా అన్నీ వస్తాయి. తర్వాత సమస్య ఏమిటి, ఆయన ఏ పరిష్కారం కోరుకుంటున్నారు కన్జ్యూమర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒంబడ్స్మన్ నుంచి, ఇవన్నీ రాసిన తర్వాత ఆయన సబ్మిట్ చేసినట్లయితే ఇమీడియట్గా ఆయనకు ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుందండి. వెబ్సైట్లోనే వెంటనే ఆ నెంబర్ వస్తుందండి. ఆ నెంబర్ నోట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా కంప్లైంట్ యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. లేదు ఈమెయిల్ ద్వారా కానీ ఫిజికల్ లెటర్ కానీ పంపించారనుకోండి, వాటిని కూడా మేము తీసుకొని సిఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ సిఎంఎస్ పోర్టల్లో వచ్చిన నెంబర్ని కస్టమర్కి ఎస్ఎంఎస్ మెసేజ్ ద్వారా కానీ అది ఈమెయిల్ ద్వారా కానీ పంపించడం జరుగుతుందండి. సో మనకి కావాల్సినవి ఏమిటంటే కస్టమర్ యొక్క పేరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఈజీగా పంపించడం జరుగుతుంది. ఆయన ఫుల్ అడ్రస్ ఇస్తే ఒకవేళ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్లు కానీ లేకపోయినట్లయితే ఒక లెటర్ అయితే పంపిస్తాం ఆయన పోస్టల్ అడ్రస్కి. అలాగే ఏ సంస్థ అయితే కంప్లైంట్ ఉందో ఆ సంస్థ యొక్క పేరు, బ్రాంచ్ పేరు, అలాగే సమస్య ఏమిటి, ఆయన ఏ పరిష్కారం కోరుకుంటున్నారు, ఈ 4-5 విషయాలు చేస్తే కనుక ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. తర్వాత మన దగ్గరికి కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ని మనం ఆ యొక్క రెగ్యులేటెడ్ ఎంటిటీకి పంపించడం జరుగుతుందండి. రెగ్యులేటెడ్ ఎంటిటీ వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వారి యొక్క ఏమంటారు దాన్ని రిప్లైతో కలిపి మాకు పంపిస్తారండి. కంప్లైంట్ బ్యాంక్ వారు ఇచ్చిన రిప్లై, రెగ్యులేటెడ్ ఎంటిటీ ఇచ్చిన రిప్లైని పరిశీలించి ఓంబడ్స్మన్ స్కీమ్ ప్రకారం ఒక నిర్ణయం తీసుకొని కస్టమర్కి తెలియజేస్తారండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు వెబ్సైట్ ద్వారా రావచ్చు, లేకపోతే పర్సనల్గా ఇప్పుడు లేఖ ద్వారా తెలియచేయచ్చు అని చెప్పారు. ఏది ఎలా అప్రోచ్ అయితే త్వరగా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? పోర్టల్ ద్వారా వస్తే ఈజీగా ఉంటుందండి. బట్ అందరికీ పోర్టల్ చేయమని రికమెండ్ చేస్తాము. ఒకవేళ కానట్లయితే ఈమెయిల్ ద్వారా వస్తుంది. ఈమెయిల్ ద్వారా వచ్చిందని ఏమిటంటే మేము సిఎంఎస్లో కన్వర్ట్ చేయడం జరుగుతుందండి. కన్వర్ట్ చేసి దాన్ని కంప్లైంట్గా తీసుకుంటాం. అలాగే ఫిజికల్గా వచ్చిన లెటర్ని కూడా దాన్ని స్కాన్ చేసి దానిలో సిఎంఎస్లో పెట్టిన తర్వాత కంప్లైంట్లు లోడ్ చేసి పంపించడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్ మొత్తానికి మ్యాక్సిమం 24 అవర్స్లో మేము దాన్ని కంప్లైంట్ని తీసుకొని సిఎంఎస్ పోర్టల్లో లోడ్ చేసి ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు ఒకవేళ మీరు కనుక ఏది తిరస్కరించారు అనుకోండి, వాళ్ళు అంటే ఆ కస్టమర్ ముందుకు వెళ్ళడానికి ఇంకా ఏదైనా ప్రాసెస్ ఉంటుందా, వాళ్ళకి అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబడ్స్మన్ సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క జనరల్ మేనేజరు, చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారండి. ఆయన పై అధికారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు మాకు అపిలేట్ అధికారి అండి. కన్జ్యూమర్కి ఒకవేళ బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ గారు ఇచ్చిన తీర్పు ఆయనకి కరెక్ట్ కాదనిపించిన ఈ అపీలేట్ మెకానిజం ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి అపీల్ చేయవచ్చండి. అదే ఇందాక ప్రస్తావించిన సిఎంఎస్ పోర్టల్లోనే అపీల్ చేసుకునే సౌకర్యం కూడా ఉందండి. ఒకసారి కంప్లైంట్ క్లోజ్ చేసిన తర్వాత అపీల్కి వెళ్ళి అపీల్ చేసుకునే అధికారం కూడా ఉందండి. సరే, అట్లాగే ఇప్పుడు ఫిర్యాదు అంబుడ్స్మన్ గారు ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుందంటారు? మంచి ప్రశ్న అండి. కస్టమర్కి ఆయన బ్యాంకులో కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో కానీ, లేకపోతే సిస్టమ్ పార్టిసిపెంట్స్తో కానీ ఫస్ట్ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యని మొదటిగా ఆయన బ్యాంకుకి కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ దృష్టికి కానీ తీసుకువెళ్ళాలండి. తీసుకువెళ్ళిన తర్వాత ఒక 30 రోజుల లోపు ఆ కంప్లైంట్ కనుక పరిష్కారం కాలేదనుకోండి, కాకపోయినా ఒకవేళ పరిష్కారం కన్జ్యూమర్కి నచ్చకపోయినప్పటికీ ఆయన రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్ దృష్టికి తీసుకురావచ్చండి. లేకుండా డైరెక్ట్గా ఓంబడ్స్మన్ గారు కంప్లైంట్ చేశారనుకోండి, దాన్ని మనం ఫస్ట్ రిసార్ట్ కంప్లైంట్ అంటాం. ఫస్ట్ రిసార్ట్ కంప్లైంట్లో మనం తిరస్కరించబడతాయండి. కస్టమర్కి మేము చెప్తామన్నమాట, ముందు రెగ్యులేటెడ్ ఎంట్రీకి వెళ్ళండి, వాళ్ళతో ముందు స్వీకరించండి. ఒకవేళ అక్కడ మీకు న్యాయం జరగలేదు అని మీకు అనిపించినట్లయితే మీరు రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్తో టేకప్ చేయండి అని చెప్తామండి. ఓకే సార్. అట్లాగే ఇప్పుడు ఈ ఫిర్యాదుదారు యొక్క అధికృత ప్రతినిధి ద్వారా ఫిర్యాదును దాఖలు చేయవచ్చు అంటారా? చేయవచ్చండి. ఎవరికైతే సమస్య ఉందో వారు డైరెక్ట్గా చేస్తే బెటర్ అండి. ఎందుకంటే వారి సమస్యను చక్కగా చెప్పగలుగుతారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఎవరైనా వారి రిప్రజెంటేటివ్ ద్వారా కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్కి ఫిర్యాదు చేయవచ్చు. అంబుడ్స్మన్ ఏ దశలోనైనా ఈ ఫిర్యాదుని తిరస్కరించగలరంటారా? సాధ్యమైనంత వరకు మేము ప్రాసెస్ చేయడానికే ట్రై చేస్తామండి.
కానీ ఇందాక చెప్పినట్లు మొదటగా మా దగ్గరికి వచ్చేసారు ఫస్ట్ రిసార్ట్ కంప్లైంట్. ఫస్ట్ ఆయన బ్యాంకుతో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో కానీ చెక్ చేయలేదు, డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చారు. ఆ కారణం చేత తిరస్కరించవచ్చండి నెంబర్ 1. లేదు ఆయన రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వారు న్యాయవాది అయి ఉన్నారు, సో ఆ కారణం చేత కూడా తిరస్కరించవచ్చు. ఇంకో కారణం ఏంటంటే ఇదివరకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబడ్స్మన్ గారి దగ్గరికి వచ్చారు, ఆ కంప్లైంట్ మేము ఎగ్జామిన్ చేసాం, మళ్ళీ అదే విషయం అయితే వచ్చారనుకోండి దాన్ని కూడా తిరస్కరిస్తామండి. లేదా ఇదే విషయం పైన వేరే కన్జ్యూమర్ ఫోరంలో కానీ హైకోర్టు జ్యుడిషియల్ ఫోరంలో కనుక కంప్లైంట్ ఉన్నట్లయితే దాన్ని కూడా మేము తిరస్కరించడం జరుగుతుందండి. తర్వాత ఈ కంప్లైంట్కి ఇందాక చెప్పినట్లు ఫస్ట్ ఏమిటంటే డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అయితే ఉండాలండి, సేవలో లోపం ఉండాలి. సేవలో లోపం లేని కంప్లైంట్ అయితే కనుక అది కూడా తిరస్కరించడం జరుగుతుందండి. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు మానసిక వేదన లేకపోతే వేధింపులకు సంబంధించి ఎటువంటి పరిహారమైనా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందండి? రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్కి ఫిర్యాదు చేసుకోవడానికి ఏ విధమైన అమౌంట్ లిమిటేషన్స్ అంటూ ఏమి లేవండి. అయితే ఏమిటంటే ఒక కస్టమరు ఈ బ్యాంకు యొక్క సేవా లోపం వలన ఆయనకి నష్టం కలిగింది అనుకుందామండి, ప్రత్యక్ష నష్టం 20 లక్షల వరకు ఆయన కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చండి నష్టానికి. ఇది కాకుండా నష్టం లేదు, నాకు మానసిక వేదనకి గురి అయ్యాను అనే కారణం చేత 1 లక్ష రూపాయల వరకు ఆయన కాంపెన్సేషన్ క్లెయిమ్ చేసే అవకాశం ఉందండి. సార్ అలాగే ఇప్పుడు అంబుడ్స్మన్ నిర్ణయంతో కనుక ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందలేదు అనుకోండి, ఇంకా ఫర్దర్గా ఏదైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబడ్స్మన్కి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఇందాక నేను ప్రస్తావించినట్లు బ్యాంకుకి మళ్ళీ పంపిస్తామండి. బ్యాంకు వారు దాన్ని ఇంకొకసారి రీఎగ్జామిన్ చేస్తారు. ఫ్రెష్గా చేసిన తర్వాత ప్రతి బ్యాంకులోనూ ఒక ఇంటర్నల్ ఓంబడ్స్మన్ అని ఉంటారండి. ఆ ఇంటర్నల్ ఓంబడ్స్మన్ గారికి కూడా దాన్ని రిఫర్ చేయడం జరుగుతుందండి. ఆయన ఒపీనియన్ తీసుకుని దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబడ్స్మన్కి పంపిస్తారు. రిజర్వ్ బ్యాంకు ఇచ్చిన రిప్లై, కస్టమర్ ఇచ్చిన కంప్లైంట్, మా యొక్క గైడ్ లైన్స్ అన్ని అప్లై చేసి కస్టమర్ యొక్క కంప్లైంట్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఒకవేళ దాన్ని మేము రిజెక్ట్ చేసామనుకోండి, ఇందాక ప్రస్తావించినట్టు అపిలేట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఒకవేళ అది కూడా ఆయనకి సంతృప్తికరంగా లేనట్లయితే వేరే జ్యుడిషియల్ ఫోరమ్స్ లైక్ కన్జ్యూమర్ ఫోరం కానీ వేరే కోర్టులు కానీ కస్టమర్ వెళ్ళడానికి అవకాశం ఉందండి. అపిలేట్ అథారిటీ ఎలా వ్యవహరిస్తుందంటారు? అపిలేట్ అథారిటీ ఇండిపెండెంట్గా కంప్లైంట్ని ఇంకొకసారి పరిశీలిస్తారండి. వారు ఏం చేస్తారంటే వారి దగ్గర కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు, బ్యాంకు వారు ఇచ్చిన రిప్లై, అట్లాగే ఓంబడ్స్మన్ ఏ కారణం చేత అయితే డెసిషన్ తీసుకున్నారో స్పీకింగ్ ఆర్డర్ అంటాం అనమాట, అవి కూడా పరిశీలించి మూడు విషయాలు ఆయన పరిగణలోకి తీసుకొని ఆయన ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఆయన కస్టమర్కి తెలియజేస్తారండి. ఒకవేళ ఓంబడ్స్మన్ గారు చేసింది కరెక్ట్ కాదు అని కనుక అపిలేట్ అథారిటీకి అనిపించినట్లయితే ఆయన మళ్ళీ దాన్ని ఓంబడ్స్మన్కి వెనక్కి పంపించి ఒకసారి పునః పరిశీలించమని చెప్పవచ్చండి. లేదు ఆయన ఏకీభవించారనుకోండి ఆయన కూడా దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందండి. సార్ అసలు ఈ అపిలేట్ అథారిటీ అంటే ఎవరు సార్? ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా పై అధికారి, మా సెంట్రల్ ఆఫీస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో ఉంటారు, ఆయన అపిలేట్ అధికారి అండి. అడ్రస్ కూడా వెతుకోవాల్సిన పని లేదండి. ఇందాక చెప్పినట్టు ఆ పోర్టల్లోనే అపీల్ చేసుకునే సౌకర్యం ఉంది. ఒకవేళ కన్జ్యూమర్కి మేము ఇచ్చిన నిర్ణయం కరెక్ట్ కాదు అనిపించినట్లయితే ఆయన దానిలో వెళ్ళి పంపించవచ్చు. లేదనుకోండి మేము రిజెక్ట్ చేసిన 30 రోజుల లోపు ఒక అప్పీల్ కూడా పెట్టుకుని అడగబోతున్నాను సార్. అంటే ఇప్పుడు అంబుడ్స్మన్ గారు తిరస్కరించిన తర్వాత అపిలేట్ అథారిటీకి అప్రోచ్ అవ్వాలి అంటే కాల పరిమితి ఏమన్నా ఉంటుందా? 30 రోజుల లోపల వెళ్తే కరెక్ట్ అండి. లేదు ఆయన వెళ్ళలేకపోయారు, ఇంకా 30 రోజులు కావాలంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాసి టైం తీసుకోవచ్చు అండి. ఏ కారణం చేత ఆయన రాలేకపోయారు, ఒకవేళ ఏదన్నా జెన్యూన్ రీజన్ ఉంటే కనుక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకే సార్, ఇప్పుడు ఓకే మీ దగ్గర పరిష్కారం జరగలేదు, అపిలేట్ అథారిటీకి వెళ్ళారు, అక్కడ కూడా ఒకవేళ పరిష్కారం జరగలేదు, ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందలేదు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? ఇంకా వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మన్ స్కీమ్ ప్రకారం అక్కడితో అది ఆగిపోతుందండి. కానీ కస్టమర్కి అందులోనే రాస్తామండి, మేము ఇచ్చే రిప్లైలోనే రాస్తాం. ఏమనంటే మేము ఈ కారణం చేత తిరస్కరిస్తున్నాం, బట్ మీకు ఒక పాయింట్ ఉందని అనిపిస్తే కనుక దాంతో మీరు కన్జ్యూమర్ ఫోరంకి కానీ వేరే కోర్టుకి కానీ వేరే జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదైనా ఉంటే కనుక అది తీసుకోవచ్చు అని చెప్పి అందులో రాసి ఇవ్వడం జరుగుతుందండి ఇచ్చే రిప్లైలోనే. సార్ అసలు ఈ అంబుడ్స్మన్ అలాగే డిప్యూటీ అంబుడ్స్మన్ అన్నారు కదా, వీరి గురించి తెలియజేస్తారా సార్? ఇదివరకు ఉన్న స్కీమ్, పాత స్కీమ్స్లో బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ స్కీమ్ కానీ, ఓంబడ్స్మన్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఓంబడ్స్మన్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానీ ప్రతి కంప్లైంట్ ఓంబడ్స్మన్ వారు మాత్రమే డీల్ చేసే అవకాశం ఉండేదండి, అధికారం ఉండేది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఓంబడ్స్మన్ స్కీమ్ కింద డెప్యూటీ ఓంబడ్స్మన్ అనే ఒక అధికారిని నియమించడం జరిగింది. డెప్యూటీ ఓంబడ్స్మన్ గారు
కొన్ని సమస్యలు సాల్వ్ చేయొచ్చండి. కొన్ని సమస్యలు ఆయన పరిధి కంటే పై సమస్యలు ఏమైనా ఉంటున్నట్లయితే అవి ఓంబడ్స్మ్యాన్ దగ్గరికి రావడం జరుగుతుందండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే ముందు అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే ముందండి, ఈ రోజున ప్రజలు బ్రాంచ్కి వెళ్ళడం, కౌంటర్లో నుంచి క్యాష్ తీసుకోవడం అనేది దాదాపుగా తగ్గిపోయిందండి. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది ఏమిటంటే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అనేది ఆ కార్డు పైన ఎవరి పేరు అయితే ఉంటుందో వారే దాని యొక్క హక్కుదారుడు అండి. ఆయన ఆ కార్డుని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ చేయకూడదండి. ప్రతి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డుకు ఒక పిన్ నెంబర్ అని ఉంటుంది. ఆ పిన్ నెంబర్ చాలామంది ఆ కార్డు వెనకాలే రాస్తూ ఉంటారు. అదొక చాలా ఏమంటారంటే రిస్కీ ఎఫ్ఐఆర్ అనమాట. ఒకవేళ కార్డు పోయినట్లయితే కార్డుతో పాటు ఆయన పిన్ నెంబర్ కూడా తెలిసిపోతుంది. దాన్ని తీసుకొని క్యాష్ వెళ్ళి ఏటీఎంలో తీసుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే చూస్తూ ఉంటాం, ఏటీఎంకి వెళ్ళిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ చేసినంతసేపు మన దృష్టి ఆ ట్రాన్సాక్షన్ పైనే ఉండాలండి. ఒకసారి కార్డు ఇన్సర్ట్ చేసిన తర్వాత పిన్ నెంబర్ నొక్కేటప్పుడు ఆ కీప్యాడ్ని కవర్ చేయడం కానీ, వేరే వాళ్ళు మన పిన్ నెంబర్ చూడకుండా ఉండడం కానీ, ఎవరైనా మన దృష్టి మళ్లించడానికి ప్రయత్నించేట్లయితే దాని బారిన పడకుండా ట్రాన్సాక్షన్ చేసుకొని క్యాష్ వచ్చే వరకు వెయిట్ చేసి క్యాష్ తీసుకొని క్యాన్సిల్ బటన్ నొక్కి వెళ్ళడం అనేది ఒక కరెక్ట్ పద్ధతి అండి. చూస్తూ ఉంటాం, చాలామంది క్యాష్ వస్తుంది గమనించుకోరండి, ఏదో ఫోన్ మాట్లాడుకుంటూనే ఏదో ఉంటుంటారు. అలా కాకుండా దృష్టి దానిపైన ఉంటే కరెక్ట్ అండి. తర్వాత మన కార్డు వేరే వాళ్ళకి ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇచ్చే వాళ్ళు ఏదన్నా దాన్ని మిస్యూజ్ చేసినట్లయితే కన్జ్యూమరే రెస్పాన్సిబుల్గా అవుతుంది. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ వచ్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడాను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఒక యూజర్ ఐడి, ఒక పాస్వర్డ్ ఉంటుందండి. ఆ పాస్వర్డ్ పీరియాడికల్గా దాన్ని మారుస్తూ ఉండాలి. ఆ మార్చిన పాస్వర్డ్ ఎక్కడ రాసి పెట్టుకోకపోవడం మంచిది. ఆ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకునేలాగా కొంచెం కాంప్లికేటెడ్గానే రాసి పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడేటప్పుడు సాధ్యమైనంత వరకు పబ్లిక్ కంప్యూటర్స్ వాడకపోవడం మంచిదండి. ఏ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో నెట్వర్క్స్ వాడకుండాను సాధ్యమైనంత వరకు పర్సనల్ ఇంట్లో ఉన్న డెస్క్టాప్ అది వాడినట్లయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేఫ్గా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ రెమిటెన్సెస్ అండి. మన యూపీఐ పేమెంట్స్ కానీ, ఆర్టీజీఎస్ పేమెంట్స్ కానీ చేసినప్పుడు ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకుందామండి. ఫెయిల్ అయినప్పుడు చాలామంది ఇంటర్నెట్కి వెళ్ళి హెల్ప్ లైన్ కోసం సెర్చ్ చేసి వేరే నెంబర్ తీసుకొని మోసాల బారిన పడే అవకాశం ఉందండి. దాని బదులు ఏ యాప్ అయితే యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేనో లేకపోతే పేటిఎం, అందులోనే హెల్ప్ లైన్ ఉంటుందండి. ఆ నెంబర్కి మాత్రమే ఫోన్ చేసి పరిష్కారం తీసుకుంటే కరెక్ట్ అండి. ఇవి కూడాను సాధ్యమైనంత వరకు మన పాస్వర్డ్ ఎక్కడ రాయకుండా గుర్తుపెట్టుకునేలాగా ఉంటే కనుక సౌకర్యంగా ఉంటుందండి. మోసాల బారిన పడకుండా ఉంటాం. ఓకే సార్, ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సపోజ్ ఒక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టామే అనుకోండి, అది కట్టినట్టుగా బ్యాంక్కి వెళ్లకుండా ఉండే అవకాశాలు ఉంటాయంటారా? మాకు మెసేజ్ రాలేదని చెప్పి వీళ్ళు పర్సనల్ మనీ కట్ చేయడం లాంటి అవకాశాలు ఉంటాయంటారా? యాక్చువల్గా ఒక కస్టమర్ ఫోన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ తీసుకున్నప్పుడు, అంటే నాకు ఎస్ఎంఎస్లు కావాలని చేయదలుచుకున్నప్పుడు ఆయన మొబైల్ నెంబర్ బ్యాంక్లో రిజిస్టర్ చేసుకోవాలండి. ఒకవేళ మొబైల్ నెంబర్ మారినట్లయితే ఆ మారిన మొబైల్ నెంబర్ని తీసుకువెళ్ళి కొత్తగా రిజిస్టర్ చేసుకోవడం కరెక్ట్ అండి. ఎందుకంటే మన టెలికాం కంపెనీస్ మనం నెంబర్ వాడడం మానేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నెంబర్ని వేరే వాళ్ళకి అలాట్ చేయడం అనే అవకాశం ఉండొచ్చు అండి. అందుచేత మన మెసేజ్లు వేరే వాళ్ళకి వెళ్తాయేమో తెలియదు. దాన్ని బట్టి ఏంటంటే మనం ఏ నెంబర్ అయితే కరెంట్గా వాడుతున్నామో ఆ నెంబర్ని బ్యాంకులో రిజిస్టర్ చేసుకోవడం కరెక్ట్ అండి. ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయో లేదని చెక్ చేసుకోవాలండి. వచ్చిన అలర్ట్స్ని చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఒక అలర్ట్ ఏదో వచ్చింది, అది మనకు సంబంధించింది కాదు, ఫ్రాడులెంట్, ఇమీడియట్గా బ్యాంక్ యొక్క హెల్ప్ లైన్కి ఫోన్ చేయడము, లేకపోతే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఒక డిస్ప్యూట్ రేజ్ చేయాలండి. ఎందుకు ఇమీడియట్గా చేయాలంటున్నానంటే 3 పని దినాల లోపు కనుక వాళ్ళు ఆ డిస్ప్యూట్ బ్యాంక్ దృష్టిలోకి తీసుకువచ్చి వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేసుకున్నట్లయితే జీరో లయబిలిటీతో బయటపడతారండి. అంటే ఆయనకి ఏ విధమైన నష్టం జరగదండి. ఆయన మిస్టేక్ లేకుండా, ఆయన యొక్క నెగ్లిజెన్స్ లేకుండా ఏదైనా జరిగినట్లయితే ఆయనకి ఏ విధమైన నష్టం ఉండదండి. ప్రేక్షకులకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి, ఆర్బీఐ గురించి కానీ ఏం చెప్తారు? బ్యాంకులు సేవా సంస్థలండి. సేవ అందించేటప్పుడు ఎప్పుడైనా లోపం జరిగినట్లయితే మొదటిగా బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకులో వాళ్ళ నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురండి. నోడల్ ఆఫీసర్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి బ్యాంక్ బ్రాంచ్లోనూ నోడల్ ఆఫీసర్ యొక్క వివరాలు ఉంటాయండి. ఒక నోటీస్ బోర్డులో నోడల్ ఆఫీసర్ యొక్క పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. అట్లానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంబడ్స్మ్యాన్ స్కీమ్ గురించి వివరాలు ప్రతి బ్రాంచ్లో
దొరుకుతాయండి, అడిగి తీసుకోవచ్చు. లేదంటే ఇందాక మెన్షన్ చేసిన నేను సిఆర్పిసి అనే సెంట్రలైజ్డ్ రిసీట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ యొక్క అడ్రస్ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఓంబడ్స్మ్యాన్కి ఈమెయిల్ పంపించాల్సిన ఈమెయిల్ ఐడి ఉంటుంది. అలాగే పోర్టల్ గురించి ఆ వివరాలు కూడా ఉంటాయండి. వాటిని ఉపయోగించుకునేది మంచిదండి. తర్వాత వీలైనంత వరకు కంప్లైంట్ చేసినప్పుడు పోర్టల్ ఉపయోగించండి. పోర్టల్లో మీకు తప్పు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే గైడెడ్గా ఉంటుంది. ఒకవేళ ఈమెయిల్ కానీ ఒక లెటర్ కానీ రాసినట్లయితే మినిమం డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఏ బ్యాంకు అయితే సమస్య అవన్నీ రాయండి. ఇవి కాకుండా మాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెల్ప్ లైన్ ఒకటి ఆ రోజే ప్రారంభించిందండి. 14448 14448 ఇది ఆల్ ఇండియా టోల్ ఫ్రీ నెంబర్ అండి. ఈ టోల్ ఫ్రీ నెంబరు మన తెలుగులో కూడా అవైలబుల్ ఉందండి. 9 ప్రాంతీయ భాషల్లో ఉంది తెలుగు. దీన్ని మన అన్ని వర్కింగ్ డేస్లోనూ మనకి ఈ హెల్ప్ లైన్ అవైలబిలిటీ ఉంటుంది. ఆ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ఎలా కంప్లైంట్ చేయాలని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ కంప్లైంట్ చేసినట్లయితే ఆ కంప్లైంట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇంగ్లీష్, హిందీ మాట్లాడడానికి ఇబ్బంది ఉండి తెలుగు మాత్రమే కావాలంటే తెలుగులో కూడా దీని ఫెసిలిటీ ఉందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రేక్షకులందరికీ మీ ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు, మంచి అవగాహన కల్పించారు. చాలా ధన్యవాదాలు సార్.